సో సడన్ కార్డియాక్ అరెస్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హార్ట్ అటాక్. సో బోత్ ఆర్ డిఫరెంట్ అండి. సో హార్ట్ అటాక్ అంటే మన గుండె రక్తనాళాలలో ఎప్పుడైతే పూడికలు ఏర్పడతాయో, బ్లాకేజెస్ ఏర్పడతాయో, ఎప్పుడైతే ఇది 100% బ్లాక్ అవుతుందో అప్పుడు గుండె కండరాలకి రక్త సరఫరా అందదు. అప్పుడు పేషెంట్కి నొప్పి రావడమో, ఆయాసం రావడమో వచ్చి హార్ట్ అటాక్ అని చెప్పడం జరుగుతుందని. అప్పుడు పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళే టైం జనరల్గా చాలామందికి ఉంటుంది. ఒక్కొక్కసారి మ్యాసివ్ హార్ట్ అటాక్ వస్తే కుప్పకూలిపోతాం. కానీ ఆన్ ద అదర్ వే రౌండ్ సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే గుండె రక్తనాళాల్లో బ్లాకేజ్ లేకున్నా కానీ పేషెంట్ అరెస్ట్ అయిపోవచ్చు. సో దానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి గుండె రిథమ్, అంటే గుండె కొట్టుకునే రిథమ్ అంటారు. అంటే ఎవ్రీ బీట్ తర్వాత బీట్కి స్పేస్ ఉంటుంది. సో అట్లా కాకుండా హార్ట్ బీట్ ఒకసారి సడన్గా వేగంగా ఎక్కువైపోయి 60-70 అని కొట్టుకునే హార్ట్ బీట్ ఒక్కోసారి 250, 300, 350కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ హార్ట్ బీట్ 300-350కి వెళ్తుందంటే యూ కాల్ ఇట్ అస్ VT అండ్ VF, అంటే వెంట్రికులర్ టాకికార్డియా అండ్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఒక గుండె కొట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దానికి స్పేస్ లేదు. సో అంత ఫాస్ట్గా హార్ట్ బీట్ కొట్టినప్పుడు గుండె పంపింగ్ ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది హార్ట్ నుంచి మన బ్రెయిన్కి, శరీరానికి అందదు. సో అప్పుడు పేషెంట్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. సో యూ కాల్ ఇట్ ఎస్ ఏ సిన్కోపల్ ఆర్ ఏ కొలాప్స్ స్టేట్ అన్నట్టు. సో సడన్లీ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ హార్ట్, ఒకవేళ హార్ట్ వల్ల అయితే దాన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు.